హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఇప్పుడు జ్యేష్ఠ మాసం నడుస్తుంది కదా, జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు. సో మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు వచ్చేసి చెప్తాను. కుంభరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉండండి, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు, ఓకేనా. సో వృషభ రాశి వాళ్ళు కూడా శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి. ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళైనా కుంభరాశి వాళ్ళైనా ఇద్దరు కూడా శ్రీ మహాలక్ష్మి ధ్యానం అనేది చాలా ముఖ్యం ఈరోజు, ఓకేనా. ఓకే, సరే. సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. సో ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి. సో రీయూనియన్ అయినా మేనిఫెస్టేషన్ అయినా ఏ విధంగా చేయాలనే డౌట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా. ఓకే, సో ఉద్యోగానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే, కోర్టు కేసులు, ఈ నెగిటివ్ ఎనర్జీ, విద్య, ఆరోగ్యము, ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలి అని అంటే నన్ను అప్రోచ్ అవ్వండి. చాలామందికి వివాహం అనేది లేట్ అవుతుంటుంది, ఉద్యోగం అనేది అనుకున్న టైంకు రాదు. మరి దీనికి ఎట్లాంటి పరిహారాలు పాటిస్తే అతి తొందరలో మనం అనుకున్న టైంలో అనుకున్న ఉద్యోగం ఎలా లభిస్తుంది, ఎలాంటి పరిహారాలు చేస్తే ఉద్యోగాలు లభిస్తాయి, ఓకేనా. సో అట్లాంటి వాటి అన్నిటికీ కూడా మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను నెంబర్ 1 పరిహారాలు ఇస్తాను. అద్భుతంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, ఓకేనా. సరే, సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో కొంచెం కోల్డ్ అయింది, అందుకనే సపోర్ట్ చేయట్లేదు గొంతు. ఓకే, పర్వాలేదు, సారీ. సో ఇప్పుడు వచ్చేసి రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఒక జనరల్ రీడింగే, కలెక్టివ్ లవ్ రీడింగ్. ఇది ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. అట్లీస్ట్ మీకు ఈ వీడియో అనేది 20 to 30% రిజనేట్ అయినా కూడా ఇది మీ వీడియో లాగా తీసుకోండి, ఓకేనా. ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. Page of Swords, the Moon card, 8 of Wands, 8 of Swords, and 8 of Cups, the Tower card, and Justice card. ఓకే, సో ఎవరో అయితే మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు. డెఫినెట్గా మీరు అనుకుంటున్నారు నన్ను ఎవరు స్పై చేయట్లేదు అని. సో ఖచ్చితంగా ఎవరో అయితే మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు వాళ్ళు. సరే, మరి రీడింగ్ చూద్దాం, ఎనర్జీస్ చూద్దాం. మరి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారనే అర్థం కావట్లేదు వీళ్ళకి. మీ ఎనర్జీస్ ఏమీ ఇవ్వటం లేదు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మీరు అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియనివ్వట్లేదు. మీరు అసలు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు. మీలో అంటే మీరు స్పిరిచువల్గా వెళ్తున్న ప్లేసెస్, మీరు స్పిరిచువల్గా ఉంటున్నారు ఇక్కడ. సరే, దానికి సంబంధించి తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. తను మిమ్మల్ని చూడట్లేదని మాత్రం అనుకోవద్దు, తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు చాలా అంటే దాన్ని ఏమంటారంటే నిగూఢంగా ఉంటున్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇంత స్టేబుల్గా ఉంటారు, ఇంత డౌన్ టు ఎర్త్గా ఉంటారు, ఇంత గ్రౌండెడ్గా ఉంటారు అనేది తను ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు మీరు ఎందుకు పదే గుర్తొస్తున్నారంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి. పాస్ట్లో మీ పర్సన్ మీతో సస్పిషియస్గా ఉన్నారు. మీరు కన్ఫ్యూజన్లో లేరా, ఏం జరుగుతుంది, ఎందుకు తను ఆన్లైన్లో ఉండి కూడా ఎందుకు తను మీతో మాట్లాడడం లేదు, ఓకేనా. సో ఎందుకు నేను మెసేజ్ చేస్తే దాన్ని ఒక 12 గంటల తర్వాతనో 10 గంటల తర్వాతనో ఎప్పుడో చూసి అని ఎప్పుడో మెసేజ్ పెడుతున్నారు అంటే మెసేజ్ పెడుతున్నారు అంతే తప్ప ఇంతకు ముందులాగా లేరు. కన్ఫ్యూజన్లో మీ మైండ్లో తెగ ఆలోచించారు కదా.
సో సేమ్ అలాగే అంతకంటే 100 రెట్ల ఆలోచన, 100 రెట్ల బాధ, భయం, దాన్ని ఏమంటారు ఆందోళన, క్యూరియాసిటీ. అందువల్ల ఎక్కువగా నిద్రపోకుండా మరి నిద్ర పట్టట్లేదు. ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని చెప్పేసి. ఎందుకంటే మీరు చాలా దాస్తున్నారు. సో అలా ఉంది ఇక్కడ. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎమోషన్స్ ఉన్నా కూడా దాస్తున్నారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్నమాట. బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న ఫీలింగ్స్ తనకి. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, మీరు అర్థం కావట్లేదు, తనకు చాలా కష్టంగా ఉంది. ఒకవేళ డైరెక్ట్గా వచ్చి అడిగే దమ్ము, ధైర్యం రెండూ లేవు. ఈ పర్సన్ మెంటల్ కండిషన్ బాగాలేదు, ఓకేనా. సో హెల్త్ ఇష్యూస్ కూడా, హెడేక్, బీపీ, మెంటల్ కండిషన్, మెంటల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ అనేది కనబడుతుంది డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే మీరు తనను ఏంటంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారన్నమాట. అర్థం కాకుండా కొన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం. పాస్ట్లో మళ్ళీ 10% చేస్తే మీరు 100% చేస్తున్నారు. అందుకే తనకి మెంటల్ లేస్తుంది నిద్ర పట్టక. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి మీ మీద క్యూరియాసిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మన ఎనర్జీస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి కదా. అదే మీ విషయంలో జరుగుతుంది ఇక్కడ, ఓకేనా. సో మీరు ఫ్యామిలీతోటి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అనుకుంటా. సో మీ ఫ్యామిలీతోటి చాలా లగ్జరియస్గా మీ విషయాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనేది తను గుర్తొచ్చినప్పుడు అలా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు అని నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు మనిషి లైఫ్లో వద్దనుకొని మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడు, మూవ్ ఆన్ అయిన తర్వాత మనిషి లైఫ్లో వద్దనుకొని మనిషి లైఫ్లో వద్దనుకొని మారి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు మారి ఏం చేస్తావు ఇప్పుడు మార్చుకొని ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎమోషన్స్ తెచ్చుకొని ఎమోషన్స్ అయిపోయి న్యూ బిగినింగ్ చేస్తాను ఎంతవరకు కరెక్ట్? మీరు చాలా వరకు మూవ్ ఆన్ అయిపోయి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ ఇంట్యూషన్ని డెవలప్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా పూర్తిగా హీల్ అయిపోయారు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీ ఫ్యామిలీతో ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉన్న ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. అక్కడ షో ఆఫ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్లో ఇలా ఉందన్నమాట. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయి ఉన్నా కూడా మీ పర్సన్ తోటి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ చూశాక తనను తాను మార్చుకోవాలనుకుంటున్నారంట. ఎనర్జీ చూసిన తర్వాత తనను తాను మార్చుకోవాలి, ఒక చేంజ్ అనేది కోరుకుంటున్నారు వాళ్ళే. ఇక్కడ మీ పార్ట్నరు ఫిజికల్గా మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మెంటల్గా వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ నుంచి దూరం కాలేదు. మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారు. మీకు న్యాయం చేయాలి, మీకు దూరం అయ్యి నేను సంతోషంగా బ్రతకగలను నా ఫ్యామిలీతో అనుకున్నాను, కానీ మీరు దూరం అయిన తర్వాత తెలిసింది తను ఒక పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశానని, చాలా పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశానని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ నిమిషం తనకు ఏమి కావాలని ఆలోచించారు, కానీ దీనివల్ల తను తీసుకున్న స్టెప్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారు, ఇంకా ఎలాంటి కర్మ ఫేస్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతున్నారు మీ పార్ట్నర్, ఓకేనా. సో మీ గురించి ఆలోచించకూడదు అంటూనే ఏదో వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అయినా సరే తను ఒకవేళ డాటా ఎంట్రీ జాబో లేకపోతే ఏదో ఒక సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పటికీ, టీచింగ్ జాబో ప్రొఫెసర్ జాబో చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు వీళ్ళు. సూపర్, వెరీ గుడ్. ఈ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి. మీ గురించి ఆలోచించకూడదు. వర్క్ చాలా బిజీ చేసుకున్నప్పటికీ ఎంత కంట్రోల్ చేసుకున్నా మీరే గుర్తొస్తున్నారు, రిపీటెడ్గా గుర్తొస్తున్నారు. సో తనను తాను హోల్ బ్యాక్ చేసుకుంటున్నా, తనను తాను వర్క్లో బిజీగా చేసుకుంటున్నా, తను మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు. ఎంత రిస్క్ తీసుకొని అయినా సరే మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్లేసెస్కి వెళ్ళిపోవాలి. అక్కడ హ్యాపీగా లైఫ్ అంటే మీ తరపున కానీ తన ఫ్యామిలీ తరపున కానీ ఎవరు డిస్టర్బ్ చేయకూడదని అలాంటి ప్లేస్కి మీ ఇద్దరు వెళ్ళిపోయి హ్యాపీగా బతకాలని అనుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. సో మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రక్కన మిమ్మల్నే ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి. మీ ఫ్రెండ్స్తో ఉన్నా కూడా, ఎంజాయ్మెంట్లో ఉన్నా కూడా
మీకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి, మీకు ఇలాంటి ఫీలింగ్స్ అయితే కలిగి ఉంటాయి డెఫినెట్గా. సో ఓవరాల్గా ఏంటంటే ఎవరో మిమ్మల్ని మీ గురించి బాగా ఆలోచించడము, మిమ్మల్ని మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా అది. సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి, ఓకేనా. సో ఫిజికల్గా వీళ్ళు మీకు దూరం అయినప్పటికీ కూడా మెంటల్గా మీ ఆలోచనలు అయితే ఉన్నాయి. మీ వాల్యూ ఏంటో వీళ్ళకి తెలిసింది ఇప్పుడు. మీ గురించి ఎంత ఆలోచించకూడదన్నా మీరే గుర్తొస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు వీళ్ళు మీకు తెలియకుండా, ఓకేనా. మీ ఎనర్జీస్ అందట్లే కదా అది. ఓకే. సో మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.